హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నేర్చుకుందాం యూట్యూబ్ ఛానల్. మనం MySQL సిరీస్‌లో డే 1 ఆల్రెడీ కంప్లీట్ అయింది. డే 1లో మనం బేసిక్స్ ఆఫ్ డీబీ గాని, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ ఆర్‌డీబీఎంఎస్ అండ్ ఎస్‌క్యూఎల్, MySQL డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్‌గా మూవ్ ఆన్ అవుతూ సెలెక్ట్ స్టేట్మెంట్ అండ్ వేర్ క్లాజ్ అనే 2 బేసిక్ సింటాక్సెస్ నేర్చుకోబోతున్నాం MySQLలో. క్రియేటింగ్ టేబుల్ ఆహ్, డేటాబేస్‌ని ఎలా క్రియేట్ చేయాలి, వాల్యూస్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఇవన్నీ మనం నెక్స్ట్ ఇంకొన్ని వీడియోస్‌లో నేర్చుకుందాం. కానీ ప్రస్తుతానికైతే అస్యూమ్ యూ హావ్ ఆల్రెడీ క్రియేటెడ్ ద టేబుల్. టేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. డేటాబేస్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. వాల్యూస్ కూడా ఆల్రెడీ ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు మనం దాన్ని ఎలా ఫెచ్ చేయబోతున్నాం, ఎలా రిట్రీవ్ చేయబోతున్నాం, కండిషన్స్ అప్లై చేసి కొన్ని రోస్ మాత్రమే వచ్చేటట్టు ఎలా చేయబోతున్నాం అనేది డిస్కస్ చేద్దాము. సో, ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే డేటా డేటాబేస్‌లో నుంచి మనకి ఎటువంటి డేటా కావాలి, ఎట్లాంటి డేటా ప్రింట్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలో హెల్ప్ చేస్తుందనమాట. ప్రింట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. So, select statement is used to retrieve data from a table. For example, select star from table name అంటే ఇక్కడ స్టార్ ఏమని రిజెంబుల్ చేస్తుందంటే ఇట్ ప్రింట్స్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఇన్ ద టేబుల్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో, బేసిక్‌గా సెలెక్ట్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన డేటాని మనం సెలెక్ట్ స్టేట్మెంట్‌లో ఎలా కావాలి, ఏం కావాలి అని కమాండ్ రాస్తే ఆ డేటాని ఫెచ్ ఆర్ ప్రింట్ చేస్తుంది. మనం ఇంకా నార్మలైజ్ చేసి మాట్లాడితే ప్రింట్ చేస్తుంది. సో, ఒకవేళ మనకి ఓన్లీ కొన్ని కాలమ్స్ కావాలి. అన్ని కాలమ్స్ వద్దు. ఓన్లీ కొన్ని కాలమ్స్ కావాలంటే మనం ఇక్కడ కాలమ్ నేమ్ స్పెసిఫై చేయొచ్చు. సో, ఎస్‌క్యూఎల్‌ని మీరు ప్రాక్టీస్ చేయాలంటే సాఫ్ట్‌వేర్‌ని యాక్చువల్‌గా ఇన్‌స్టాల్ చేయాలి. కానీ అంత ఓవర్ హెడ్ లేకుండా సింపుల్‌గా మనం ఏ ఇన్‌స్టాలేషన్స్ లేకుండా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మనకి చాలా ఆన్‌లైన్ టూల్స్ ఉన్నాయి. ఎక్కడైతే మనం డేటాబేస్‌ని క్రియేట్ చేసుకొని, లైక్ టేబుల్స్‌ని క్రియేట్ చేసుకొని, ఆపరేషన్స్ అన్నీ మనం పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. లైక్ క్వెరీస్ రాసుకొని రన్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవడం ప్రాక్టీస్‌కి చాలా ఈజీ అవుతుంది. సో, మీకు మీకొక నేను వాడే వెబ్‌సైట్ కావాలి అంటే టైప్ ఇట్ లైక్ దిస్ db-fiddle.com. ఇది ఒక MySQL ప్లేగ్రౌండ్ లాంటిదనమాట. వేర్ యూ కెన్ డిఫైన్ ద స్కీమా ఈ టేబుల్ స్కీమా ఎలా ఉండాలో రాసుకోవచ్చు. క్వెరీ రన్ చేసుకోవచ్చు అండ్ రిజల్ట్ కూడా చూసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక స్కీమా డిఫైన్ చేసేసాను. ఇక్కడ చూస్తే నేను ఒక టేబుల్‌ని క్రియేట్ చేశాను. వాటి కాలమ్స్ ఆర్ ఫీచర్స్ ఆర్ అట్రిబ్యూట్స్ ఏమవుతుందంటే ఎంప్లాయీ ఐడీ విచ్ ఈస్ ఇంటీజర్ డేటా టైప్, ఎంప్లాయీ నేమ్ varchar డేటా టైప్, డిపార్ట్మెంట్ varchar డేటా టైప్, వాటి సైజ్ నేను 50 ఇచ్చాను. సాలరీ ఇంటీజర్ డేటా టైప్ అండ్ జాయిన్ డేట్ డేటా టైప్. ఈ డేటా టైప్స్ గురించి మనం ముందే డిస్కస్ చేసాము. చెక్ మై డే 1 వీడియో. అండ్ ఈ టేబుల్‌లోకి నేను ఈ వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేశాననమాట. అంటే 1 ఎంప్లాయీ ఐడీ, నేమ్ రవి, డిపార్ట్మెంట్ హెచ్ఆర్, సాలరీ 30,000, డేట్ ఇది. సో, మనం ఫస్ట్ క్వెరీని రాద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇక్కడ ఈ ఎంప్లాయీస్ ఏంటి అంటే మనం ఎలా టేబుల్ నేమ్ క్రియేట్ చేసామో అదనమాట. సో, ఇక్కడ నేను ఎంప్లాయీస్ అని క్రియేట్ చేశా కాబట్టి ఇక్కడ గూడా నేను ఎంప్లాయీస్ అని క్వెరీ రాయాలి. సో, క్వెరీని రన్ చేస్తే మనకి ఈ టేబుల్‌లో ఉన్న రికార్డ్స్ అన్నీ ప్రింట్ అయ్యాయి. సో, యూ కెన్ సీ నేనిక్కడ ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ అన్నీ మనకిక్కడ రిజల్ట్‌లో కనిపిస్తున్నాయి. సో, సీ హియర్. ఇప్పుడు నాకు మొత్తం అన్ని కాలమ్స్ ఒద్దు. ఓన్లీ ఎంప్లాయీ ఐడీ అండ్ ఎంప్లాయీ నేమ్ మాత్రమే కావాలి అనుకోండి. సింపుల్‌గా ఇలా రాసి ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ ఇప్పుడు మనకేమవుతుందంటే ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్ మాత్రమే ఒస్తాయి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ చాలా డిపార్ట్‌మెంట్ నేమ్స్ ఉన్నాయి. హెచ్ఆర్, ఫైనాన్స్, ఐటీ, మార్కెటింగ్, ఐటీ, హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఐటీ, హెచ్ఆర్. సో, ఈ టేబుల్ నుంచి నాకు యాక్చువల్ డూప్లికేట్స్ లేకుండా ఓన్లీ డిస్టింక్ట్ డిపార్ట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఫెచ్ చేయాలంటే
ఇక్కడ మనకి ఒక సింటాక్స్ ఉంది. దాని పేరే డిస్టింక్ట్. ఇది వాడి డిపార్ట్‌మెంట్ 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 రికార్డ్‌లో ఇప్పుడు ఒక నిమిషం. డిస్టింక్ట్ తీసేసి మీకు చూపిస్తా. డిపార్ట్‌మెంట్ సెలెక్ట్ డిపార్ట్‌మెంట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే నాకిప్పుడు డిపార్ట్‌మెంట్‌లో ఉన్న అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి. కానీ నాకిలా ఇప్పుడు ఐటీ ఇలా డూప్లికేట్స్ లేకుండా ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్ కావాలి అంటే, ఇలా నేను డిస్టింక్ట్ అనే ఒక సింటాక్స్ వాడి కుర్సీ. యాక్చువల్‌గా నా దగ్గర 10 రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే మనకు ఓన్లీ 4 ఉన్నాయి. అంటే 4 డిపార్ట్‌మెంట్స్ మన దగ్గరున్నాయి. అవి హెచ్ఆర్, ఫైనాన్స్, ఐటీ అండ్ మార్కెటింగ్. సో, ఇలా డిస్టింక్ట్ అనే వర్డ్ వాడి మనం డూప్లికేట్స్ లేకుండా కాలమ్‌లో ఉన్న వాల్యూస్‌ని ఫెచ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీ కాలమ్ నేమ్స్ ఎలా అయితే ఆర్డర్ ఇస్తున్నారో అలానే మీకు ప్రింట్ గూడా అవుతుంది. నౌ సీ ఎంప్లాయీ నేమ్ తర్వాత ఎంప్లాయీ ఐడీ వచ్చింది. ఒకవేళ నాకు ఎంప్లాయీ ఐడీ తర్వాత ఎంప్లాయీ నేమ్ కావాలంటే ఇన్ ద సేమ్ వే ఇలా రాయొచ్చు. సీ ఎంప్లాయీ ఐడీ తర్వాత ఎంప్లాయీ నేమ్. సో, ఎలా అయితే మీరు ఇక్కడ ఆర్డర్ స్పెసిఫై చేస్తున్నారో అలానే మీకు కాలమ్స్ రిజల్ట్‌లో గూడా ప్రింట్ అవుతుందన్నమాట. సో, వి ఆర్ డన్ విత్ దిస్. నెక్స్ట్ యాజ్. యాజ్ అనే ఒక సింటాక్స్ ఉంది మన దగ్గర. ఇక్కడ మీకు ఎంప్లాయీ నేమ్ ఇలా ప్రింట్ అవుతుంది గదా! EMP_నేమ్ నాకిలా వద్దు. మొత్తం ఎంప్లాయీ అని రావాలి అంటే యాజ్ ఎంప్లాయీ నేమ్. సో, ఇక్కడ రన్ చేస్తే చూడండి ఎంప్లాయీ నేమ్. యాజ్ లెఫ్ట్ లెఫ్ట్ మీకు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుందంటే సింటాక్స్ మీరు టేబుల్‌లో ఎలాగా ఆ రికార్డ్‌ని ఆ కాలమ్‌ని మెన్షన్ చేశారో అది మీరు లెఫ్ట్ సైడ్ రాయాలి. అండ్ రైట్ సైడ్ మీకు ఎలా అయితే ప్రింట్ చేసేటప్పుడు కావాలో అలాగా మీరిక్కడ రాయాలి. సో, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ప్రింటింగ్ ఎంప్లాయీ నేమ్. వి ఆర్ డన్ విత్ సెలెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సింటాక్స్ మనం నేర్చుకోబోయేది వేర్ క్లాజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఏం చేస్తుందంటే ఉన్న అన్ని రికార్డ్స్‌ని టేబుల్‌లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రింట్ చేస్తుంది. కానీ మనకలా కాకుండా ఓన్లీ ఒక కండిషన్ అప్లై చేసి, ఆ కండిషన్ యాక్సెప్ట్ అయ్యే రికార్డ్స్ మాత్రమే మనకు కావాలంటే, అప్పుడు మనం వేర్ క్లాజ్ అని యూజ్ చేసి ఆ కండిషన్‌ని ఆహ్, అక్కడ మెన్షన్ చేసి రికార్డ్స్‌ని ఫెచ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టూడెంట్స్ టేబుల్ ఉంది. ఆ టేబుల్‌లో నుంచి మనకి ఎవరి ఏజ్ అయితే 20 ఉందో వాళ్ళ రికార్డ్స్ మాత్రమే మనకు ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు ఈ వేర్ క్లాజ్‌ని మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ చూస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ ఏజ్ ఈస్ ఈక్వల్స్ టు 20. ఏజ్ 20 అయిన ప్రతి ఒక్కళ్ళ రికార్డ్ ఫెచ్ చేయండి అని అంటున్నాం. ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ వేర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్రమ్ స్టూడెంట్స్ అనగానే ఉన్న అన్ని రికార్డ్స్ అన్నిటిని ఫెచ్ చేస్తాం. వేర్ ఏజ్ ఈస్ ఈక్వల్స్ టు 20 వేర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్రమ్ తర్వాత వేర్ ఎగ్జిక్యూట్ అయ్యి, ఆ కండిషన్‌ని అప్లై చేసి ఏ రికార్డ్స్ అయితే కండిషన్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాయో వాటిల్ని మాత్రం ఫైనలైజ్ చేస్తుంది. ఆ తర్వాత సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఈ ఫ్రమ్ అండ్ వేర్ ఏవైతే అవుట్‌పుట్ ఇచ్చిందో వాటన్నిటిని సెలెక్ట్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుందన్నమాట. మనం ఆపరేటర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్‌గా నేర్చుకుందాం. కానీ ఇప్పుడు మనం వేర్ క్లాజ్‌ని ప్రాక్టీస్ చేయడానికి కొన్ని బేసిక్ ఆపరేటర్స్‌ని మనం డిస్కస్ చేద్దాం. వీటిలో ఫస్ట్ ఈక్వల్ టు అనేది ఒక కంపారిజన్ ఆపరేటర్. ఏజ్ ఈస్ ఈక్వల్స్ టు 20 మనం ఉన్న స్టూడెంట్స్ టేబుల్‌లో ప్రతి రికార్డ్‌ని ఈ కండిషన్ అప్లై చేసి చూస్తాం. ఒకవేళ ఏజ్ ఈస్ ఈక్వల్స్ టు 20 అనేది ట్రూ అనుకోండి ఆ రికార్డ్‌లో అప్పుడు అది ఓకే అవుతుంది. అది ఫిల్టర్ ఔట్ అవ్వకుండా అది యాక్సెప్ట్ అవుతుంది. ఏజ్ ఈస్ గ్రేటర్ థాన్ 20 ఇక్కడ గ్రేటర్ థాన్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే 20 కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. మిగతావన్నీ రిజెక్ట్ చేస్తుంది. లెస్ థాన్ అంటే ఏజ్ లెస్ థాన్ 20 ఉన్న రికార్డ్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది. మిగతా అన్నిటిని రిజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం సెలెక్ట్ అండ్ వేర్ క్లాజ్‌ని కలిపి
ఎలా యూజ్ చేయాలో ప్రాక్టీస్ చేద్దాం. నేనిందాక ఉన్న టేబుల్‌నే వాడుతున్నాను. ఇక్కడ క్వెరీ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో, ఎంప్లాయీ టేబుల్‌లో ఉన్నవన్నీ ప్రింట్ అయ్యాయి. కానీ ఇప్పుడు నాకు ఓన్లీ ఎంప్లాయీ ఐడీ 1 డీటెయిల్స్ మాత్రమే కావాలనుకోండి. అందరివి నాకు అనవసరం అన్నప్పుడు వేర్ ఎంప్లాయీ ఐడీ ఈజ్ ఈక్వల్స్ టు 1 సింపుల్‌గా రన్ చేయండి. సో, ఇక్కడ ఓన్లీ ఎంప్లాయీ ఐడీ 1 ఉన్న డీటెయిల్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. సో, ఇప్పుడు ఫ్రమ్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫస్ట్ ఈ రికార్డ్స్ అన్నిటిని ఫెచ్ చేస్తుంది. తర్వాత ఎంప్లాయీ ఐడీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే కండిషన్‌ని ప్రతి రికార్డ్‌తో మ్యాచ్ చేస్తుంది. ఇక్కడ ఎంప్లాయీ ఐడీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవును. కాబట్టి ఇది యాక్సెప్ట్ అవుతుంది. మిగతావన్నీ ఎంప్లాయీ ఐడీ 1 కాదు కాబట్టి ఇవన్నీ రిజెక్ట్ అవుతాయి. ఆ తర్వాత సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ రికార్డ్‌ని మాత్రం ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సో, ఇన్ దిస్ వే. ఇప్పుడు నెక్స్ట్ వేరేవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ గ్రేటర్ థాన్ 50,000 డీటెయిల్స్ కావాలి అన్నప్పుడు సాలరీ గ్రేటర్ థాన్ 50,000 సింపుల్. సో, ఇక్కడ మనం జూస్తే ప్రతి రికార్డ్ యొక్క సాలరీ గ్రేటర్ థాన్ 50,000. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నాకు జాయినింగ్ డేట్స్ ఉన్నాయి గదా! ఎవరైతే జనవరి 1, 2022 తర్వాత జాయిన్ అయ్యారో వాళ్ళందరి డీటెయిల్స్ నాకు కావాలి అన్నప్పుడు జాయిన్ డేట్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు సేమ్ ఫార్మాట్‌లో మనకిక్కడ డేట్ ఏ ఫార్మాట్‌లో ఉందో ఆ ఫార్మాట్‌లోనే ఇది కూడా రాద్దాం. 2022 0101 అంటే జనవరి 1, 2022 ఆ రోజు లేదా ఆ నెక్స్ట్ రోజుల్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరి డీటెయిల్స్ ఫెచ్ చేస్తున్నాం. సి జనవరి 15థ్ జాయిన్ అయ్యారు. ఫిబ్రవరి 5థ్ ఆఫ్ 2023 జూన్ 25థ్ 2022 జనవరి 12థ్ 2023 ఆగస్ట్ 8థ్ 2022 సో, ఇవన్నీ యాక్సెప్ట్ అయ్యాయి గాబట్టి వీళ్ళందరి డీటెయిల్స్ మనకొచ్చాయి. సో, నెక్స్ట్ లెస్ థాన్ ఈక్వల్ టు అనే ఆపరేటర్‌ని టెస్ట్ చేద్దాం. సాలరీ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి 30 40,000 కంటే లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు 45 చూద్దాం. సో థట్ మన దగ్గర ఆల్రెడీ ఒక రికార్డ్‌లో 45,000 సాలరీ ఉంది కాబట్టి. సో, ఇక్కడ సీత సాలరీ 45,000 వచ్చిందా? యెస్. సీత సాలరీ 45,000 కాబట్టి ఈక్వల్ టు 45,000 ఉంది కాబట్టి ఈ రికార్డ్ గూడా ప్రింట్ అయింది. ఇన్ ద సేమ్ వే 35,000, 32,000, 37,000, 33 అండ్ 30,000 కూడా ప్రింట్ అయ్యాయి. బికాజ్ వాళ్ళందరి సాలరీస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 45,000 కాబట్టి. సో, వి ఆర్ డన్ డిస్కసింగ్ అబౌట్ సెలెక్ట్ అండ్ వేర్ క్లాజ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఆపరేటర్స్ గురించి అడ్వాన్స్‌గా నేర్చుకుందాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.